ఈరోజు మనం చేయబోయే రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇవి ఏమి లేదు, సింపుల్. దోసపిండి మనం రెగ్యులర్గా పట్టుకునేది, కొంచెం వరిపిండి, కొంచెం బెల్లం, 2 యాలకులు, తర్వాత చేసుకోవాలి పాలు. 1 గ్లాస్ పాలల్లో 1 గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇవి కొంచెం వేడి కావాలండి, కొంచెం మరగాలి. మరిగే లోపల దీంట్లో వాటర్ పోసి కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. అది డైరెక్ట్గా అట్లా పోసేయకూడదు. పిండి నీళ్ళలో వేసేస్తే ఏమవుతుందంటే ముద్ద కట్టేసిద్ది, అంత ఉండలు అయిపోతుంది. అందుకని చెప్పేసి ముందు దీన్ని కలిపేసుకోవాలి మంచిగా, ఉండలు లేకోకుండా. ఇదిగోండి ఇలా ఉండాలి జోరుగా. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే పుల్లట్టు పానకం. వెనక మన అమ్మమ్మలు తాతమ్మలు చేసిన రెసిపీ ఇది. చాలా బాగుంటాయండి. 2-3 అట్లు తినేవాళ్ళు 4-5 అట్లు తింటారు. దీంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసా, యాలకులు దంచి పడేసి దాంట్లో వేసేసాను. ఇప్పుడు పాలు కొంచెం మరిగినాయి కదా, మరగంగానే దాంట్లోకి కలుపుకున్న వరిపిండి 2 స్పూన్లేనండి, ఎంత తక్కువ అవసరం లేదు. మరీ ఎక్కువ ఉంటే గట్టిగా అయిపోతుంది, బాగుండదు. ఇది ఆడిచ్చి పెట్టుకున్నదేనండి మనం ఇంట్లో, మేము వరిపిండి అప్పటికప్పుడు ఏం పట్టింది ఏం కాదు. అది తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఏమి స్మెల్ లేకుండా బాగుంటుంది ఎన్ని రోజులైనా. అది కడిగి బియ్యం ఆరబెట్టేసుకొని పట్టించుకున్నది రైస్ ఫ్లోరు. ఇది గడ్డలు కట్టకుండా తిప్పుకోవాలండి. అది మేగడి పాలు మొత్తం కలిసిపోయాక బాగా కొంచెం సాల్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. అప్పుడు మనం పిండిలో మర్చిపోయినా సరే ఇప్పుడు దీని పాలల్లోనైనా వేసుకోవచ్చు. పాలు ఇది బెల్లం వేసాక మాత్రం ఎక్కువసేపు ఉంచొద్దు, కొంచెం సేపే ఉంచాలి. ఎందుకంటే ఒక్కోసారి ఇరగొచ్చు, లేకపోతే వేరే అడుగంటినట్టుగా అయిపోతుంది. పిండి కదా, కొంచెం అడుగంటినట్టు అవుతుంది. ఇంక ఇప్పుడు చాలు, దాన్ని వేడి కొంచెం చల్లారే వరకు మంచిగా సెట్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం పేనం పెట్టేసుకుందాం. పేనం వేడెక్కాక మనము ఇప్పుడు నాన్ స్టిక్ దాని మీద ఏమైందంటే మనం వేయంగానే ఎర్రగా కాలిపోతాయి, మనకి పేపర్ లాగా లేసిపోతాయి. కాకపోతే అంత పేపర్ లాగా వచ్చేటట్టు అంత పలసంగా పోయకూడదు. అట్టుకి మనం పానకంలో ముంచుకునే అట్టు కొంచెం తెల్లగా ఉండాలండి. మరి ఎర్రగా గాలి పేపర్ లాగా లేస్తే బాగుండదు. అందుకని చెప్పేసి కొంచెం మందంగా వేస్తే ఎక్కువ కాలనీయకూడదు అనమాట. అంటే కాలాలి, కానీ అట్లా లేచిపోయేటట్టు కాలకూడదు. లేచిపోయేటప్పుడు మనం పలసంగా పోస్తే కనుక పిండి ఎక్కువ నీళ్ళలు చేసి పలసంగా పోస్తే పేపర్లాగా లేచిపోద్ది ఎమ్మటి. అట్లా కరకరలాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అట్లా అప్పుడు బాగుండదు అసలు. మనం పానకంలోకి కొంచెం మనం చేతితోటి తుంపితేనే తునిగేటట్టుగా ఉండాలి. పొరలుగా పగిలిపోయిన మామూలుగా దోశలాగా ఉండకూడదు. చట్నీతో మనం తినే దోశలాగా ఉండొద్దు. ఏమండి కొంచెం కాలింది ఇప్పుడు, ఇంకా ఇట్లా చాలు. ఇంకా 2 వైపులు కాల్చుకుంటే ఇంత కూడా ఆ ఎరుపుతనం కూడా రాకూడదండి, ఇంక కొంచెం తెల్లగానే ఉండాలి. కాకపోతే మన నాన్ స్టిక్ మీద ఏమవుతుందంటే తొందరగా వచ్చేస్తుంది. ఫస్ట్దే అట్లా వచ్చిందంటే ఇంకొంచెం రెండోది వేసినప్పుడు ఇంకొంచెం వస్తుంది. కొంచెం కేర్ తీసుకొని తగ్గించుకుంటా మంచి కాలాలి, మరి లేచినట్టుగా ఉండకూడదు. రెండోది కూడా పోసేసాను. పేనం బాగా వేడెక్కింది. బాగా వేడెక్కినప్పుడే పేనం దోశ బాగుంటుంది అసలు. లేకపోతే నూనె వాసన వస్తుందండి. ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా పేనం కాలకుండా కనుక మనం దోశ పోసామంటే నూనె వాసన వస్తాయి దోశలు. ఫుల్ కాలాకనే మనం పిండి పోసుకోవాలి. నూనె కూడా చాలా తక్కువ పట్టిద్దండి నాన్ స్టిక్ మీద. కానీ ఇదిగోండి 2 దోశలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవటమే. ఎంత తినని వాళ్ళైనా ఫుల్గా తింటారండి దీంతో. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్ట్ చూద్దాం కొంచెం.